ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను పగ సాధించమని వాణ్ణిక్కడికి పంపాను. ఆ జగన్ని నాశనం చేయమని పంపిస్తే నా కొడుకే నాశనమైపోయాడు. నా పగే నన్ను నాశనం చేసింది. మేడం, ఇప్పుడు రిషి సార్ని మీరొక్కరే కంట్రోల్ చేయగలరు. ఏం చేయాలో ఆలోచించండి. లేదు, వాడు తన స్రవంతికి అన్యాయం చేశాడు అని 100% నమ్ముతున్నాడు. తనకు క్షమాపణ చెప్తే తప్ప ఆ ఫీలింగ్ నుండి బయటపడేలా లేడు. మరెలా మేడం? అర్థం కావడం లేదు. వీడు ఈ పశ్చాత్తాపంతోనే ప్రాణాల మీదకి తెచ్చుకునేలా ఉన్నాడు. నేను పగతోనే శత్రువుల్ని చంపొచ్చు అనుకున్నాను. కానీ వాళ్ళు ప్రేమతో నా కొడుకుని చంపేస్తున్నారు. అలా జరగడానికి వీల్లేదు మేడం. రిషి సార్ కోలుకోవాలి, తిరిగి మామూలు మనిషి అవ్వాలి. అలా జరగాలంటే స్రవంతి కావాలి. వీడితో తనకి క్షమాపణ చెప్పించాలి. చనిపోయిన స్రవంతిని ఎలా తీసుకురాగలను? అయ్యో, అన్నీ సర్దుకున్నాను గాని నా ఇంగ్లీష్ హోంవర్క్ బుక్ మర్చిపోయాను. అక్క, గాయత్రి అక్క, నా హోంవర్క్ బుక్ కనిపించడం లేదు. ఇదిగో. థ్యాంక్స్ గాయత్రి అక్క. అరే, దీపారాధన చేయటానికి హారతి ఇవ్వటానికి అగ్గిపెట్టలేదే. అమ్మా గాయత్రి, అమ్మా దీపారాధన చేయాలి, అగ్గిపెట్టి తీసుకురామ్మా. అలాగే అమ్మా.
వెలిగించమ్మా. తీసుకోమ్మా. నాన్నా, నాన్నా, ఏంటమ్మా గాయత్రి? టైం అయింది కదా, పద నాన్నా. అబ్బా ఏంటమ్మా నాకీ హింస? నాన్నా, ఇది హింస కాదు, నా ప్రేమ. అయినా సరే అమ్మా, ఈ రోజు నీ ప్రేమకు ఆనకట్ట కట్టే, నన్ను వదిలే. నాన్నా, ఆగండి నాన్నా. ఎందుకు? ఎందుకంటే అమ్మా, ఇవాళ మా ఆవిడ పార్వతి పూజ చేసుకుంటోంది, అందుకే నాకు సెలవు. బాయ్. నాన్నా, అయ్యా హరినాథరావు గారు, మీ ఆవిడ రోజు పూజ చేస్తూనే ఉంటుంది, దానికోసం మీరు మానేయక్కర్లేదు. పదండి. అది కాదమ్మా. పద. రా నాన్నా. అయ్యో, రా. ఏమైంది గాయత్రి? చూడు, మీ ఆయన చంటి పిల్లల్లా మారం చేస్తున్నాడు. ఊరుకో గాయత్రి, ఈ వయసులో ఆయనతో ఇలాంటి ఫీట్స్ అన్ని చేయిస్తే ఎలా? ఊరుకో అమ్మా, అవన్నీ నేను చూసుకుంటానులే. పద నాన్నా. అది కాదమ్మా. నాన్న, నువ్వు వెళ్ళనన్నా అక్క వదలదు కదా, వెళ్ళు. అందరూ అక్కకే ఒత్తాసు పలుకుతున్నారు, ఏం చేస్తాం? పదమ్మా. రా. గాయత్రి, గాయత్రి రా నాన్నా, ప్లీజ్. నువ్వు రావాల్సిందే. ప్లీజ్ గాయత్రి, వద్దు. సైకిల్ కూడా రెడీ చేసి పెట్టేశావా? మరి పనంటే పనే, అన్ని పనులు పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. నీ పట్టుదల నీదే కాని ఎదుటాళ్ళ మాట వినవా? ఎందుకు వినను నాన్నా? నా విషయంలో నువ్వేం చెప్పినా వింటాను, కానీ నీ విషయంలో నేను చెప్పిందే నువ్వు వినాలి. ఏమిటమ్మా నీ మొండి పట్టుదల? ఇప్పుడు ఈ సైకిల్ నేర్చుకుని నేనేమైనా రేసులకు వెళ్ళాలా? నువ్వు సైకిల్ నేర్చుకోవాల్సింది రేసుకు వెళ్ళడానికి కాదు, ఆఫీస్కి వెళ్ళడానికి. నువ్వు రోజు బస్సులోనూ ఆటోలోనూ వెళ్తుంటే నేను చూడలేకపోతున్నాను. చూడు తల్లి, మనం పల్లెటూరు వాళ్ళం, మనకి షోకులన్నీ ఎందుకమ్మా? నాకు నడకొచ్చినప్పటి నుంచి ఎక్కడికైనా నడిచే వెళ్తున్నాను. ఇప్పుడు ఆఫీస్ దూరం కాబట్టి ఏ బస్సులోనో ఆటోలోనో వెళ్తున్నాను. అయినా అలా వెళ్లడంలో ఉన్న సుఖం నీకేం తెలుసమ్మా? మనూరోళ్ళు, పొరుగురోళ్ళు అందరూ మనతో పాటు ప్రయాణం చేస్తారు. కష్టం సుఖం మాట్లాడుకుంటూ హ్యాపీగా వెళ్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళింది చాలే, ఇక నుంచి నువ్వు స్కూటీలోనే వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే నీకు సైకిల్ వచ్చి ఉండాలి. సైకిల్ వస్తే తప్ప స్కూటీ రాదు. అమ్మా గాయత్రి, ఇవాళ కొద్దులే, ఇంట్లోకి వెళ్ళిపోదాం పద. నా దగ్గర ఆ పప్పులే ఉడకవలే, కానీ ముందు సైకిల్ తీ. తప్పదా? తప్పదు, తీ.